ఉన్నట్టుంది. శేషు సార్, గుడ్ ఈవినింగ్. యా, గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. యా, సో అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్ అని ఒక నినాదంతో బయటకు వచ్చారు ట్రంప్. సో ఆ నినాదం కాస్త ఈరోజు ప్రభుత్వ పగ్గాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు భారతదేశంలో సూర్యాస్తమయం, మరి కాసేపట్లో అమెరికాలో సూర్యోదయం అయ్యింది ఆల్రెడీ. అట్ ది సేమ్ టైం మరి కాసేపట్లో కొత్త ప్రభుత్వం కూడా ఉదయించబోతోంది. సో వాట్ నెక్స్ట్ అన్నటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ప్రశ్న చిన్నదైనా కానీ సమాధానాలు ప్రపంచవ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. శేషు సార్, ఎట్లా చూడొచ్చు? అందరికి నమస్కారం. శ్రీకాంత్ కు ముందు కృతజ్ఞతలు, ఎందుకంటే డిబేట్ కొంచెం ఇంటలెక్చువల్ గా పెట్టారు. పిలిచిన వాళ్ళని కూడా ఇంటలెక్చువల్ గానే పిలిచారు. కాబట్టి చర్చలో చాలా కొత్త విషయాలు వస్తాయని భావిస్తున్నారు, మంచి అంశాలు వస్తాయని కూడా భావిస్తున్నారు. ఎనీహౌ, అందరికి నమస్కారం. ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒకప్పుడు బాగా పాత సామెత మనకు తెలిసింది ఏంటంటే రోమ్ ఫర్ రోమన్స్ అనేటటువంటిది ఒకటి బాగా పాపులర్ నినాదం మనకు తెలుసు. బట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా ఫర్ అమెరికన్స్ అనేటటువంటిది, అమెరికా ఫస్ట్ అనేటటువంటి నినాదాన్ని ట్రంపే చాలా బలంగా పట్టుకొచ్చాడు. ఆ బలమే రెండోసారి ట్రంప్ అక్కడ గెలవటానికి ఉపయోగపడింది. మొదటిసారి 2017 నుంచి 2021 వరకు తన పాలన చూసినటువంటి వాళ్ళు ఎవరైనా మూడోసారి ట్రంప్ నిలబడ్డప్పుడు గెలుస్తాడు అనేటటువంటి నమ్మకం పూర్తిగా లేకుండే. కానీ తన గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఏంటంటే తను వైఖరి, అమెరికా పట్ల, అమెరికన్స్ పట్ల తనకు ఉన్నటువంటి వైఖరి, ఆ భూమి పుత్రుల పట్ల తనకు ఉన్నటువంటి వైఖరి తనని గెలిపించింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అయితే అమెరికా ప్రెసిడెంట్ తీసుకునేటటువంటి నిర్ణయం ఒక్క అమెరికాకు సంబంధించింది అయితే మనకి పెద్ద సమస్య ఉండదు. బట్ సమస్యలు ఎక్కడ వస్తుందంటే, అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యం, ఆ రాజ్యాన్ని పాలించేటటువంటి ప్రెసిడెంట్ తీసుకునేటటువంటి నిర్ణయం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రపంచం మొత్తం మీద పడుతుంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో మనం ఎంత కాదనుకున్నా ప్రపంచం మొత్తంలో ఎక్కడో ఒక మూలన కొంత భయం దాగి ఉన్నది. దానికి కారణం చెప్తాను నేను. కారణం ఏంటంటే, ఈ రోజు భారతదేశంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కరణ్ థాపర్ ఒక ఆర్టికల్ రాశాడు. ఏం ఆర్టికల్ రాశాడంటే, ప్రపంచానికి చాలా మంచి టైటిల్ కూడా మనకి ఉన్నది, ప్రపంచానికి ఏమి రాసి పెట్టి ఉందో, ప్రపంచానికి ఏమి రాసి పెట్టి ఉందో అనంటే ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాలతోటి ప్రపంచానికి ఏమి కాబోతుందో అనేటటువంటి విషయాన్ని కరణ్ థాపర్ చాలా సవివరమైనటువంటి ఒక వ్యాసం ఈ రోజు రాశారు. మనకి పత్రికల్లో కూడా కనపడుతుంది. బట్ నేను అనుకునేది ఏంటంటే, ట్రంప్ ఒక 3 కీలకమైనటువంటి అంశాలు తన పాలనా కాలంలో ఉండబోతున్నాయి అనేటటువంటి అంశం నాకు కనపడుతుంది. ఒకటి, ట్రంప్ విదేశాంగ విధానం, అంటే అమెరికా విదేశాంగ విధానం, ఫారిన్ అఫైర్స్ ఎలా ఉండబోతున్నాయి, అది ప్రపంచం పైన ఎలా ప్రభావం చూపించబోతుంది. ఇది 1. నెంబర్ 2 ఏంటంటే, ట్రంప్ అమెరికా ట్రేడ్ పాలసీ, అంటే ప్రపంచ వాణిజ్య విధానంలో తన వైఖరి ఏంటి అనేటటువంటిది, ఒక ట్రేడ్ పాలసీ ప్రపంచం మొత్తాన్ని ఇంపాక్ట్ చేయబోతుంది అనేటటువంటి అంశం రెండోది. ఇక మూడోది వాళ్ళ అంతర్గత అంశము, తర్వాత లింక్డ్ విత్ అదర్ సమ్ ఇంపార్టెంట్ కంట్రీస్. అదేంటి అంటే మైగ్రేషన్ పాలసీ, ఇమిగ్రేషన్ పాలసీ ఆఫ్ ట్రంప్, వలసల విధానం. ఈ 3 చాలా కీలకమైనటువంటి అంశాలుగా ట్రంప్ పాలన, 4 ఏళ్ల పాలనలో కనపడబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. దీంట్లో ఏంటి అనంటే, ట్రంప్ అంటే భయం ఉందా, భక్తి ఉందా, ట్రంప్ అంటే ఏ విధమైనటువంటి ఉన్నది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటాను. అది ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సంబంధించినటువంటి ఉదాహరణ తీసుకుంటాను. ట్రంప్ ఇటీవల హమాస్ కు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఏంటి అంటే, నేను రావటానికి 24 గంటల ముందే మీరు ఒప్పందాలు కుదుర్చుకోండి, నేను వచ్చిన తర్వాత ఇదే విధమైన వైఖరి కొనసాగితే బాగుండదనే ఒక వార్నింగ్ ఇవ్వటం వల్ల ట్రంప్ ప్రమాణ స్వీకారానికి 24 గంటల ముందే గాజాకి ఇజ్రాయెల్ కి మధ్య శాంతి ఒప్పందం కుదిరింది, కాల్పుల విరమణ జరిగింది అనేటటువంటి విషయం, బందీలు విడుదల కూడా కార్యక్రమం మొదలైందనే విషయాన్ని గమనించాలి. ఇది ఒకటి. రెండోది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను గెలిస్తే, అంటే ఎన్నికల సందర్భంగా ట్రంప్ ఇచ్చినటువంటి ఒక హామీ ఏంటంటే, నేను గెలిస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఒక్క రోజులో ఆపించగలనని చెప్పాడు. ఎందుకు అని అంటే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇజ్రాయెల్ రష్యా యుద్ధము, వాళ్ళ మధ్య ఉన్న టెన్షన్ ప్రపంచం మొత్తం మీద ప్రభావం పడుతుంది. ప్రపంచంలో అనేక ఆర్థిక వ్యవస్థలు కింది మీద అవుతున్నాయి, ప్రభావితం అవుతాయి. కాబట్టి ట్రంప్ ఏమన్నాడంటే,
నేను వచ్చిన 24 గంటల్లో ఆ సమస్యకు పరిష్కారం చూపెడతాను అని అంటున్నాడు. బట్ అది ఏ విధంగా రాబోతుంది అనేది ఎదురు చూడబోతున్నాం. ఇదొకటైతే మధ్య ప్రాంత్యం మొత్తం కూడా ఒక అల్లకల్లోలంగా మారిపోయింది ఇవాళ. మధ్య ప్రాంత్యంలో మొన్న చూసాం సిరియా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న సందర్భం. అక్కడ ప్రభుత్వం కూలిపోయింది, అక్కడ ఉన్నటువంటి అసద్ బషీర్ పారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇది ఎట్లా ఉండబోతుంది ట్రంప్ విదేశాంగ విధానం? ఇది ఒకటైతే, రెండోది చాలా కీలకమైనది వాణిజ్య విధానం. వాణిజ్య విధానంలో ఇప్పటికే సుంకాలకు సంబంధించి, టారిఫ్స్ కు సంబంధించి చైనాకి ఒక వార్నింగ్ ఇచ్చారు. చైనాకు వార్నింగే కాదు, పక్కన ఉన్నటువంటి కెనడాకైతే ట్రూడో మొన్న రాజీనామా చేశారు, కెనడా ప్రెసిడెంట్ ప్రధానమంత్రి. అయితే ట్రూడో మా పైన సుంకాల భారాన్ని పెంచితే మా దగ్గర ఆర్థిక సంక్షోభం వస్తుందంటే ట్రంప్ ఇచ్చిన సమాధానం ఏంటంటే కెనడాని అమెరికాలో కలిపేయండి అన్నాడు. అంటే ఒక దేశ సార్వభౌమత్వ విషయంలో ట్రంప్ మాట్లాడినటువంటి మాట అది చాలా కామిక్ గా ఉండొచ్చేమో కానీ ఒక దేశ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టుగానే చూడాలి కదా మనం. కాబట్టి అంటే కెనడాని అమెరికాలో కలిపేయమనేటటువంటి ఒక దుందుడుకు చర్యలు, ఇట్లాంటి చర్యలు అనేకమైనటువంటి విషయాలు మనం గత పాలనలో చూసాం, రాబోయేటటువంటి రోజుల్లో కూడా చూడబోతున్నామా. ఇదే విషయాన్ని భారతదేశం పైన కూడా వ్యాఖ్యానం చేశాడు. ఏం చేశాడు అని అంటే భారతదేశం ఎక్కువ చేస్తుంది. శేషు సార్ మాట్లాడదాం, ఇంకా చాలా అంశాలు చర్చలోకి రావాలి. మీరు అఫ్ కోర్స్ చాలా అంశాలని తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ గాజాకు సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి కాంప్రమైజేషన్ కానీ, లేదంటే రష్యా యుద్ధానికి సంబంధించినటువంటి కానీ, సో ఈ అంశాలన్నీ చాలా చర్చలోకి రావాలి. ఇంకా చాలా అంశాలు, ఈవెన్ కెనడాను కూడా కలుపుకుంటాం అని చేసినటువంటి కామెంట్స్, సుంకాల విషయంలో కూడా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అంతర్జాతీయ స్వేచ్ఛ వాణిజ్యానికి సంబంధించినటువంటి ఆ స్వేచ్ఛ అయితే ఉంటుందా ఉండదా, ఎన్ని అంశాలు కూడా ప్రస్తుతానికి చర్చలోకి వద్దా. అండ్ భారత్ తోటి ఎట్లా ఉండబోతోంది, భారత విద్యార్థులకు ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు అల్టిమేటం జారీ చేశాయి, ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు, అందరు తట్టబుట్ట సర్దుకొని వచ్చేసేయండి అని చెప్పేసి కొన్ని యూనివర్సిటీలు కూడా ఇండియన్ స్టూడెంట్స్కి అల్టిమేటం జారీ చేస్తే అందరూ బయలుదేరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. డిస్కస్ చేద్దాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.